వాస్తవం ఏంటంటే నీలకంఠారెడ్డి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్తో పాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మరో డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యతల్ని కూడా చూస్తున్నారు. ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యులకు దగ్గరగా ఉండే వ్యక్తి, అధికార పార్టీని మోస్తున్న సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి నీలకంఠారెడ్డి పనితీరు కంటగింపుగా మారింది, ఇబ్బందులు సృష్టిస్తోంది. ఆయనకు నీలకంఠారెడ్డి అడ్డంకిగా మారారు. నీలకంఠారెడ్డి ఆయనకు అడ్డంకిగా మారారు కాబట్టి ఆ సదరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అధికారిని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం నీలకంఠారెడ్డి పైన వేటు వేసింది. నీలకంఠారెడ్డిని సాధారణ పరిపాలనా శాఖకు పంపించింది. అంటే ఆ శాఖలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన శాఖలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఎంత పలుకుబడుతూ ఉన్నారో చూడండి. ఆయన కోసం నీలకంఠారెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడి నుంచి. జరిగింది అదైతే, విషయం అదైతే, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో నీలకంఠారెడ్డి పనితీరు నచ్చని, నీలకంఠారెడ్డి ఉంటే మనం ఇక్కడ ఆటలు సాగవనుకున్న కొంతమంది అధికారుల ఒత్తిడి మేరకు నీలకంఠారెడ్డిని ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఆ విషయాన్ని గతంలో జరిగిన మీటింగ్కి సంబంధించిన ప్రకంపనలు ఇవి. అప్పుడు మీటింగ్ పెట్టారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. ఆ మీటింగ్కి ఆయన బోలా. నెల్లూరు పెళ్లికి వెళ్ళాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. నెల్లూరు పెళ్లికి మీరు చెప్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పోలే. ఇంకా అప్పుడు ట్రాన్స్ఫర్కి సంబంధించిన అర్థం ఏముంటుంది?